హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్ అయితే బాగుండదు. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? మంచి పనులు చేస్తున్నారు. మంచి పనులు చేస్తున్నారు. ఓకే, మరి దర్శనం ఎలా ఉందండి ఈసారి? చెప్పలేము జరిగింది. చెప్పలేము. థ్యాంక్ యూ. ఇప్పుడు గారు ఏం పేరు? మీ పేరు? ఆ పేరు కుందు నరసింహారెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజల్లో తీసుకెళ్లాడు. ఓకే. మంచి అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లాడు ప్రజల్లోకి. అమ్మఒడి, విద్యా దీవెన, అలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్లి ఈ రోజు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. దానివల్ల మేము జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాము. మరి సార్ దర్శనం ఎలా ఉంటది అంటారు? దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 5 నుంచి 10,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఓకే. లాస్ట్ టైం 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చినాయి కదండి. అవునండి. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? ఈసారి 125 నుంచి 130 సీట్లు వస్తాయి. ఓకే. అంటే ఎందుకు తగ్గుతుంది అంటారు సీట్లు? సీట్లు తగ్గేది ఉంది. అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇవి వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. పేరు ఎం కోటేశ్వరరావు అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందండి. ఎందుకని సార్? ఇప్పుడు ఏపీలో ఏడ ఎవరు వచ్చినా కూడా సరిగా పనులు చేయటం లేదు. చేయాలనే కోరిక ఉంది కానీ చేయలేకపోతున్నారు. ఓకే. మరి ఇక్కడ దర్శనం ఎలా ఉంటుందండి ఈసారి? గట్టి పోటీ ఉందండి. గట్టి పోటీ ఉంది. గట్టి పోటీ. లక్ష్మి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, శివ గారేమో వైసీపీ నుంచి. గట్టి పోటీ ఉండదు అంటారా? గట్టి పోటీ ఉంది. థ్యాంక్ యూ అండి. ఆ పేరు ఏడుకోలే. ఏడుకోండి. మీ పేరు ఏడుకోండి. చెప్పండి, ఎవరైతే బాగుంటుంది ఈసారి? చంద్రబాబే. చంద్రబాబే. ఎందుకని? ఏముంది పరిపాలన ఏం చేశాడు? మరి మీకు పెన్షన్ రావట్లేదా? పెంచనే వస్తుంది. పెంచినట్టు అన్ని చెప్తున్నారు. ఇంకేం కావాలి? పెంచిన దానికి సంబంధం ఉంది. దానికి సంబంధం లేదంటారా? అభివృద్ధి కావాలి కానీ. అభివృద్ధి కావాలి. ఓకే. మరి సార్ ఇక్కడ దర్శనం ఎవరు గెలుస్తారంటారు? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నాం సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని? పథకాలు వస్తున్నాయి కదా సార్. పథకాలు వస్తున్నాయి. 4 వస్తున్నాయి. 4 వస్తున్నాయా? ఏంటి? అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, నాకు 10,000 వస్తున్నాయి. ఓకే. మా అమ్మకు పింఛన్ వస్తుంది. మీకు 10,000 ఎందుకు ఇస్తున్నారు? ఇస్తే చేదోడు. చేతోడా? ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ ఈ దర్శిలో? కూచేపల్లి ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదా? ఈజీగా గెలుస్తారు. సైలెంట్ రోడ్లు పడతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. పేరు? ఏడుకొండలు. ఏడుకొండలు గారు, చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని సార్? ఈయన సరిగా అభివృద్ధి చేయలేదు కాబట్టి అభివృద్ధి కోసం చంద్రబాబు కావాలా. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ దర్శిలో? దర్శిలో లక్ష్మి గెలుస్తుంది. లక్ష్మి గెలుస్తుంది. ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది అన్నారా? ఇప్పుడు టఫ్గా ఉంది, ఈజీగా గెలుస్తుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. పవన్ గారు, చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు అయితేనే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ పరిపాలన ఎలా ఉందో మీరు చూస్తున్నారుగా. ఎలా ఉంది? ఏం న్యాయం చేయట్లేదు స్టూడెంట్స్ కి అయితే 100%. అమ్మఒడి అని చెప్తున్నాడు కానీ అమ్మఒడి వేసింది లేదు, పెట్టింది లేదు. ఫస్ట్ ఇయర్ ఎంత వేసాడు? 15,000 వేసాడు. సెకండ్ టైం అంతా 14,500 వేసాడు. తర్వాత 13,500 వేసాడు. ఈసారి 12,000. అది కూడా అందరి అకౌంట్ వేయట్లేదు. ఇక బటన్ నొక్కి అమ్మఒడి ఎందుకు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది అంటే యాజ్ ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతుంది కాదనట్లా. సరే ఇప్పుడు అప్పుడు ఏమని చెప్పాడు? డిఎస్సీ చేస్తా అన్నారు. ఇంతవరకు ఒక 5 సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి. ఒక డిఎస్సీ చేశారా? వేయలేదు. అదే విధంగా ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ల్యాండ్ ఉంటదండి. ఇప్పుడు మీ పేరు మీద మీ ల్యాండ్ ఉంది ఉంటే మీ నాన్నగారి ఫోటో ఉండాలి, మీ ఫోటో ఉండాలి. అలాంటిది మా ల్యాండ్ మీద ఆయన ఫోటో ఉండేది ఏంది? అది తప్పు కదా. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఉంది. చంద్రబాబు పరిపాలన అప్పుడు చంద్రబాబు ఫోటో ఏపీ లేదే, ఎన్టీఆర్ గారి ఫోటో ఏపీ లేదే. అవును కదా, అది కరెక్ట్ కాదు కదా. నచ్చలేదు. ఇంకోటి సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం ఎక్కడ జరుగుతుంది? ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ డబ్బులు దోసుకుంటున్నారు తప్ప షాపులు తక్కువ చేశాడు, టైం తక్కువ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు సంపాదించారు. ఇప్పుడు ఒక సామాన్య కూలీవాడు ఉంటాడు, 500 సంపాదిస్తాడు, 350 రూపాయలు బీర్ పెట్టి తాగుతుంటే ఇంక ఇంటికి ఏం తీసుకెళ్తాడు? అవునా కదా, అది కరెక్ట్ కాదా? మానేజ్గా తాగడం అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఫస్ట్ సంపూర్ణ మధ్య 5 సంవత్సరాల్లో తీసేస్తా అన్నాడు. సరే, ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది, లాస్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడైనా తీయొచ్చు కదా. తీసేయలేదు కదా.
మరి తీస్తే పథకాలన్నీ ఎక్కడ ఇచ్చిస్తారు? మరి పథకాలన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి కదా. పథకాలంటే ఇన్కమ్ రావట్లేదా, ట్యాక్స్ రేయట్లేదు. ఇప్పుడు సామాన్య సరే అది తీసేది పక్కన పెట్టండి, ఒక కరెంట్ బిల్, ఒక లైట్ ఫ్యాన్ ఉన్నందుకు 5,000 2,000 కరెంట్ బిల్ వస్తుంది ఎక్కడన్నా. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడన్నా కరెంట్ బిల్ వస్తుందా? లేదు. మళ్ళీ ఆ కరెంట్ బిల్ ఎక్కువ కాదు, మా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చూడండి, ఒక లైట్ ఒక కరెంట్ బిల్లు ఉంటే 5,000 రూపాయలు కరెంట్ బిల్ వేస్తే ఏంది అని అడిగితే ఎలక్ట్రీషియన్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళంటే వస్తుంది, మా ఇష్టం ఉంటే కట్టండి లేకపోతే లేదు. ఇది వాళ్ళు చెప్పే సమాధానం. ఓకే. స్టూడెంట్స్ కి అయితే ఎటువంటి న్యాయం జరగలేదు. ఓకే. మరి దర్శనం ఎలా ఉంటుంది? ఎవరు వస్తారు దర్శనం? దర్శిలో అది ఎటు చెప్పలేని పరిస్థితి, బాగా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. అది ఎవరైనా 2,000 మెజార్టీతో అటు ఇటే గానీ ఎవరైనా చెప్పలేము. అది సిటీలో డెవలప్ అయింది, చుట్టుపక్కల పల్లెటూర్లు అయితే ఫిక్స్ అయి ఉన్నారు. ఓన్లీ సిటీ దర్శి జిఎంసీలో దాన్ని బట్టి ఉంటుంది. పల్లెటూరు ఫిక్స్ అయిపోయారా ఆల్రెడీ? పల్లెటూరులో అంటే ముల్లమూరు, ఇటు దేకనగొండ లేదా కుర్చేడు నియోజకవర్గంలో వైసీపీ తగ్గట్టు వైసీపీ ఉన్నారు, టీడీపీ తగ్గట్టు టీడీపీ ఉన్నారు. దర్శిలోనే అంటే అటు చెప్పలేము ఇటు చెప్పలేము. ఓకే. సిటీలో ఎవరైతే వెళ్తే అది మొగ్గు చూపితే అటు గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది. పైన మాత్రం ప్రభుత్వం మారాలి, మారితేనే ఫ్యూచర్ బాగుంటది. థ్యాంక్ యూ. మేము ల్యాప్టాప్ టీం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది చెప్పండి, పర్వాలేదు చెప్పండి. చెప్పండి సార్. జగన్ గారు. ఎందుకని సార్? అంతే జగన్. మరి ఈసారి దర్శనం ఎలా ఉంటుందంటారు? విజయపల్లినా కోటాపోటీ ఉంటది. ఓకే సార్. మీ పేరు గురుగారు? నారాయణ సార్. ఎవరు వస్తే బాగుంటుంది సార్ దర్శలో? దర్శనం గెలిచేది భూచేపల్లి గారు. ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉంటది. టఫ్ గా ఉంటది. ఎందుకని? మామూలుగా మొన్నటి దాకా అయితే ఆయనే గెలుస్తాడు అన్నారు. అభ్యర్థి దిగిన తర్వాత పోటాపోటీగా ఎవరు? లక్ష్మి గారు దిగిన తర్వాత గుట్టిపాటి లక్ష్మి. ఆయన 5 లక్షలు ఇస్తే 8 లక్షలు ఇస్తుంది పోటాపోటీగా. మిగతా వివరాలని కూడా నాకు తెలిసి. ఓకే. 5 లక్షలు ఇస్తున్నారు. రంజాన్ పండుగ రోజు భూచేపల్లి గారు మసీదు డెవలప్మెంట్ కి 5 లక్షలు ఇస్తే గుట్టిపాటి లక్ష్మి గారు 8 లక్షలు ఇచ్చారు. ఓహో. డబ్బు విషయంలో తగ్గట్లేదు. కాకపోతే ఈడ భూచేపల్లి కాడ ఉన్నోళ్ళు ఆయన 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి కలిపినా మళ్ళీ మధ్యలో చేరుతున్నాయి. ఇచ్చే పంచమ డబ్బులు ఇచ్చేయి వార్డు వీళ్ళు ఇప్పుడు మాదిరి పాతదానుల మాదిరి చేయట్ల. ఫర్ సపోజ్ ఉదాహరణ నేనే, మా వార్డు 18వ వార్డు బజారు కాదు, వార్డు మొత్తానికి నేనే, దేనికైనా నేనే. ఎంతవరకు టీడీపీ వాళ్ళు పలకరించిన పాపన వాళ్ళు. ఓకే. అంటే మేము పక్కా టీడీపీ వేస్తారులే, ఆడికి పోరలే నమ్మకంతో. ఓకే. ఉదాహరణకి మీకు తేడా చదువుతున్నా. ఇప్పుడు నా భూచేపల్లి నామినేషన్ ఇంటికి డబ్బులు పంచి పెడతారు లేదా మీరంటే పెద్ద ఉండదు చదువుతా. వాళ్ళకి వెళ్ళి కదా ఆమా గుట్టిపాటి లక్ష్మణ్ ఆమా పాపం వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబాయి వాళ్ళు రంగ నాయకుల్ని రాదని పిలిపించింది నామినేషన్ కి. ఆమె పరంగా బాగా చేసుకుంటుంది అన్ని. అన్ని ఆమె పరంగా. ఈ కింది స్థాయి వాళ్ళు ఆమె గబ్బు పట్టేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా జూపల్లి కోటేశ్వరరావు, నారచెట్టి మోదని నిజమే వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీలు కట్టి ధర్నాలు చేసి తిరిగారు. వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళు డైరెక్ట్ గా పేరు వేసుకుని పాంప్లెట్లు కొట్టించారు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకి తాగిలాలు ఇస్తున్నారు. అసలు మా బాధ మాకు ఏమని కాదు, అసలు పలకరించిన పాపాన్ని కూడా ఊరు పోవట్లా. వాళ్ళ మీకు దానికి ఉదాహరణకి ఏం చెప్పాలంటే, ఇప్పుడు భూచేపల్లి నామినేషన్ ముందు రోజు మా వాళ్ళు పెద్ద పెద్ద థమ్సప్లు ఎంత ఇస్తున్నారు. ఇంటికి వచ్చి పిలిచి ఏదో అక్కడ అతను ఆ వార్డు ఇన్ఛార్జి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా 1కి 3 సార్లు అతను అందరూ చుట్టాలు అవుతుంది. మామ అయితే మామ, బాబాయ్ అయితే బాబా, బాబాయ్ అయితే బాబాయ్, రేపు మీరు తప్పనిసరిగా రావాలి, ఎవరు వచ్చినా రాపోయినా మీరు రావాలన్నట్టుగా చెప్పాడు. రానోడికి కూడా టాక్ మౌత్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వార్డు ఇన్ఛార్జి అక్కడ బుట్రాయి కాడ ఒక చోట ఉండి వాళ్ళు టీడీపీ కాబట్టి మజా బాటిల్స్ ఇచ్చారు. పిలవడం కాదు, కుర్రోళ్ళు ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. అది కొందరు బయటకు వచ్చి ఇక్కడ మజా బాటిల్ ఎందుకున్నాయో కూడా చాలా మంది తెలియదు. పిలిచి పలానా రోజు రేపు నామినేషన్ దానికోసం ఇస్తున్నాము, పిల్లకాయలు తాగంటే రాండి అని పలకరిస్తే ఎలా ఉంటది. వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు, వాళ్ళకేం తెలుసు అన్ని ఇళ్ళకడ పెట్టి రమ్మన్నారు, పెట్టి పంపించారు. అంటే పై స్థాయిలో ఆమెకు బాగానే ఉంది, కింది స్థాయిలో వీళ్ళు చెడగొట్టేలా ఉన్నారు. ఆయనకి పై స్థాయిలో బాగుంది, కింద స్థాయిలో బాగుంది. ఆయన ఇస్తాడు, వీళ్ళు వస్తారు చేస్తారు పక్కన కన్ఫామ్ గా అనుకుంటే
ఇస్తాడు, వాళ్ళలాగా వేస్ట్ చేయడు. ఓకే. పెట్టే 10 రూపాయలకి న్యాయం చేస్తాడు. సో ఈసారి అయితే టఫ్ ఉండదు కదా ఇక్కడ. మొన్నదాకైతే ఆ ప్రకటించక ముందు కూడా ఆయన మెజార్టీ మీద పందాలు వేసుకున్నారు. ఇక్కడ మాకు ఫేమస్ చెట్ల కిందని మీరు ముందుకెళ్తే తెలిసింది. వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళ తరఫునే చదువుతారు. నేను అట్ట కదా, నేను ఉన్నది ఇప్పుడు ఈయన వైసీపీ అదే చెప్పిండు. ఇప్పుడు ఆయన మా చుట్టమే టీడీపీ. నేను అంటున్నాను తర్వాత అడుగుతారు, కానీ నిజం ఇదే జరుగుతుంది. అది ఇక్కడ సిచ్యువేషన్. వచ్చిన తర్వాత మారిందంటారు వాతావరణం. బాగా తిరుగుతుంది పాపం ఎండకి, దానికి ఇబ్బంది ఏం లేదు. మధ్యలో డెలివరీ అయితే పోతుంది, ఆమె పరంగా బాగా తిరుగుతుంది. ఆమె భర్త పిల్లకాయలను కూడా వేసుకొని తిరుగుతుంది. మాకు పార్టీ ఉన్నాం కాబట్టి ఫస్ట్ నుంచి మాకు కడుపులో బాధగా ఉంది. ఇదేంది ఎంతమంది అభ్యర్థులు వచ్చినా ఈ తలరాత ఈ కింద వాళ్ళు మారరా? ఆమె దగ్గర తీసుకోను 100 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 90 రూపాయలు జేబులు వేసుకొని 10 రూపాయలు పంచుతారు. అవతల వాళ్ళు నేనే తీసుకురానట్లు, అవతల వాళ్ళు 10 రూపాయలు తీసుకొని 90 రూపాయలు పంచుతారు. అది డిఫరెన్స్. వీళ్ళు ఏందనుకోండి, ఇప్పుడు ఈ డబ్బుల వరకు అయిపోయింది. వాళ్ళు అనుకోండి ఆయన ఒకవేళ గెలిచిండు అనుకో పనులు కూడా చేయించుకోవచ్చు. బాయ్. ఉన్నదాన్ని చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేశ్వరుడు. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? జగన్ పేదలకు చేశాడు కదా న్యాయం, జగన్ వస్తేనే బాగుంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ కూడా జగన్ ప్రభావం ఉంది అనుకుంటాం. ప్రభావం ఉంది. ఓకే. నాడి తెలియదుగా. సార్ ఏం పేరు మీ పేరు? మేడం మేము గురువు గారు చెప్పు. అది ఏం పేరు మీ పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే ఇంకా సహజంగా అందరికి తెలిసిందే. 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్క పథకం కూడా గట్టిగా అమలు చేయలేకపోయాడు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మఒడి గాని, ఆరోగ్యశ్రీ గాని, స్కూళ్ళు, తర్వాత రైతు భరోసా గాని, పిల్లలకి స్కూళ్ళు, ఇంకా అన్ని ఆయన పథకాలన్నీ కరెక్ట్ గానే అమలుపరుస్తున్నాడు. వీలైనంత వరకు 99% గెలవటానికి ఆయనకే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ భూచేపల్లి శివప్రసాద్ ఈజీగా గెలుస్తా టఫ్ ఉండదు? ఈజీగా గెలుస్తాడు. 10-15 వేల మెజార్టీ. థ్యాంక్ యూ సార్. నా పేరు చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని సార్? ఎందుకంటే దేశం బాగుపడదు. దేశం బాగుపడుద్ది. దేశం బాగుపడద్దా? ఓకే. బాగుపడలేదా? ఏంది పట్టాలు కూడా ఆయన కాకపోవాలి. ఓకే. ఆయన నాయకుడు. నేను మాట్లాడేది ఏంటి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ ఇది ఆస్తులన్నీ రాపించుకుంటున్నాడు అది, దానివల్ల నిన్నటి దాకా ఉంది అభిమానం, నిన్నటి దాకా నా అభిప్రాయం అది. ఓకే. మరి ఈసారి దర్శనం ఎలా ఉంటుంది అంటారు? దర్శనం టీడీపీ వద్దాం అనుకుంటున్నాను. టీడీపీ వద్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పలేకపోతే రైతులు మేమేం చెప్పాము. చెప్పండి చెప్పండి సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మేము టీడీపీ కాబట్టి మా చంద్రబాబు అయితేనే బాగుంటది అనుకున్నాం. టీడీపీ మీరు? ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటది దర్శిలో? దర్శనం బాగానే ఉంది. ఎవరు వస్తారు? శివ కాదు, లక్ష్మి అవుతుంది. లక్ష్మి ఈజీగా వస్తా టఫ్ అని ఉంటదా? ఈజీగా అవుతుంది. ఈజీగానే వస్తుంది. ఓకే. మీ పేరు? నా పేరు కొండారెడ్డి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? నేనేం అసలు పట్టించుకోవట్లేదు సార్, జోక్యాలు పోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు బండారు హనుమంతరావు. చెప్పండి సార్, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రికి అయ్యింది క్లీన్ చిట్ అయిపోయింది. ఆల్రెడీ అయిపోయింది. బీజేపీ, జనసేన. ఓకే, క్లియర్ స్వీప్ అంటారా? స్లీప్. కూటమి. పబ్లిక్ ఏమో అమ్మో జగన్ అని భయపడుతున్నారు, వాళ్ళ నాయకులేమో అమ్మో మన రాబోతే ఏందని భయపడుతున్నారు. ఈ విధంగా పోరాడుతున్నారు. ఓకే, అంతే. సో సార్ అయితే కూటమి వస్తుంటారు 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబే. ఎందుకని? చంద్రబాబు ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చిండు, అటు మొట్టు పోసింది లేదు, ఓటు పోసింది లేదు, అలా పింఛన్లే గానీ ఏమన్నా ఇచ్చిందా? ఏడా ఉద్యోగస్తులు గానీ ఏడన్నా ఏమైంది అభివృద్ధి? ఓకే.
మరి ఇక్కడ ఎలా ఉంటది దర్శిలో? వాళ్ళు మట్టలేని కుటుంబం వాళ్ళు బయటపడి లేడానికి వరకు లేదు వాళ్ళకి. ఓకే, పేరు లేదు, చెడ్డ పేరు లేదు వాళ్ళకి. వాళ్ళే వస్తారు ఇక్కడ. వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం చూస్తున్నాం అండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అయితేనే బాగుంటది అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఎలా ఉంది దర్శిలో ఎలా ఉంది? దర్శ అయితే వైసీపీకి అవకాశం కానొస్తుంది. అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? మల్లేశ్వరరావు. చెప్పండి సార్, దర్శిలో ఎవరు వస్తే బాగుంటది? గొట్టిపాటి లక్ష్మీ గారు వస్తే బాగుంటుందా? బాగుంటది. శివప్రసాద్ గారు వస్తే బాగుంటుందా? గొట్టిపాటి లక్ష్మి వస్తే బాగుంటది సార్. లక్ష్మీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే టీడీపీ బాగుంటదని. టీడీపీ వస్తే బాగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చెందుతుందా? థ్యాంక్ యూ అండి. అమ్మా, సరే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? అమ్మా జగన్. జగన్ గారు. ఎందుకనమ్మా? జగన్ అన్ని మేలు చేసినాడని జగన్. అన్ని మేలు చేస్తున్నాడు. జగనే. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారమ్మా దర్శిలో? దర్శిలోనే వస్తుందండి. దర్శిలోనే వస్తారు. ఓకే, చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరైనా ఒకటేనా? పథకాలు వచ్చినాయి మీకు? పథకాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. లేవు. మీకేం రాలేదా? మాకే పథకాలు రాలేదయ్యా. ఎందుకు రాలేదమ్మా? ఎందుకు రాలేదు? అంత వయసు లేదు, ఆ 45 సంవత్సరాలు రావడానికి ఈ పథకాలకి మాకేం లేవు, రాలేదు. ఓకే, ఏమైంది సార్? ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే చూసే పరిస్థితులు బట్టి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటారు సార్? ఇక్కడ దర్శిలో 90% టీడీపీ. లక్ష్మి గారా? సార్ మీ పేరు? చెప్పరా? వైసీపీ గారు చెప్పండి. స్టిక్కర్ కనిపిస్తుంది, చెప్పండి. అదే చెప్పండి, మీ పార్టీ గురించి చెప్పండి. వద్దా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? చంద్రబాబు నాయుడు. ఎందుకనమ్మా? అంతేనా? ఓకే అమ్మా. ఏం పేరు సార్? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకని? ఉద్యోగాలు రావాలన్నా, కంపెనీలు తెప్పించాలన్నా, ఓకే, వీటికి ఆయన అయితేనే బాగా. మరి దర్శనం ఎలా ఉంటది సార్? టీడీపీ వస్తుందా? సార్ ఏం పేరండి? బాలకాశ. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పేది ఏమో సార్, జనాల ప్రజల అభిప్రాయం సార్. అది మీ అభిప్రాయం ఎలా ఉంది? మా అభిప్రాయం ఏమో సార్, ఎవరైనా గెలిస్తే మంచిదే, ఇబ్బంది లేదు. అది ఎవరు వచ్చిన పథకాలు వస్తాయి, మనకి ప్రాబ్లం లేదు. వస్తే మన అదృష్టం బతుకు చేసేయాలి సార్. ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ దర్శిలో రెండు పోలీసు టైట్ గానే ఉన్నాయి సార్. కొద్దిగా అది చెప్పేదేం లేదు. టైట్ గా ఉన్నాయంటారా? రెండు కొద్దిగా టైట్ గానే ఉన్నాయి. ఎందుకని? ఇంకా వాళ్ళు ఇక్కడే స్థానికులు కదా, అక్కడ టీడీపీ కదా. ఎవరు స్థానికులు? గోచిపడి కాదు, ఇక్కడ ఉండేది కదా. వాళ్ళేమో అక్కడి నుంచి వచ్చిన కాబట్టి కొద్దిగా టైట్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం జగన్. జగన్ గారు. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారు. ఓకే, అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తారు ఈసారి. ఓకే, ఇలాగంటే సంక్షేమం చూపించాడు. ఇక్కడ ఎలా ఉందంటారు? ఇక్కడ అంటే ఎవరైనా సీఎం 10 సంవత్సరాలు అంటే ఎవరైనా బాగానే ఉంటుంది. అవకాశం ఉందంటారు ఈసారి? అంటే ఎప్పుడు కూడా మాక్సిమం మన వాళ్ళు ఎవరు కదా ఒక అవకాశం ఇస్తారు. 2 అవకాశాలు ఇస్తే బాగుంటుంది స్టేట్ ఏదైనా. ఇక్కడ ఎలా ఉందంటారు? ఇక్కడ కొంచెం తప్పుగా ఉన్నది. అదేంటది? కాంపిటేషన్. ఇప్పుడు ఇంత అద్భుతంగా పథకాలు ఇచ్చినప్పుడు ఈజీ గెలవాలి కదా. గెలవాలి, కొన్ని ఏరియాలు ఉంటాయిగా అంటారా? ఓకే, థ్యాంక్ యూ. 2 కోట్ల తిరుపతిలో. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి జగన్ అయితేనే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? అంతే. ఎక్కడ? దర్శిలో 12 వార్డు. దర్శిలో ఎవరు వస్తారు? దర్శిలో ఎవరికి తెలుసు? మనకు అంతవరకు అదేంటంటే పైన ముఖ్యమంత్రి జగన్ రావడం అంటుంటే ఏంటనే. ఇక్కడ లక్ష్మి గారు వస్తారా? శివ ఇక్కడ లక్ష్మి వస్తుంది అంటున్నారు. ఇక్కడ లక్ష్మి వస్తా అన్నారా? ఓకే, ఏం మీ పేరు? హరికృష్ణ. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? మంచి పనులు చేశాడు, అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి ఆయన వస్తాడు, ఆయన కావాలనుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి? దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారా? ఇది గెలిస్తే తప్ప అంటారా? 5-6 రోజులు మేయర్ గెలిచా
5,000 మెజార్టీతో గెలుస్తుంది లక్ష్మి. ఓకే. జగన్ గారు ఎందుకనమ్మా? నాకు మిషన్ కి డబ్బులు వేస్తున్నాడు, ఆటోకి డబ్బులు వేస్తున్నాడు, ఓకే. అమ్మఒడి పడుతుంది, అన్ని వస్తుంది. ఓకే. జగనన్న రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని? రైతులకు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి రైతులకు బాగుంటుంది. ఓకే. మరి సారి దర్శనం ఎలా ఉంటది? చెప్పేది జనాలు పూజాపల్లికే ఉండింది. పూజాపల్లికే ఉండింది. ఎవరికి? పూజాపల్లి కొడుకే ఉండింది. పూజపల్లిగా ఉంది. ఇది గెలిస్తే టఫ్ అయి ఉండదా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉండదా? ఈజీగా ఉండగా కొద్దిగా తప్పుగా టఫ్ ఉండదు. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు టఫ్ అవుతుందంటారు? తప్పు ఎందుకంటే ఈ జనాలంటే నమ్మడానికి జనాలు ఎప్పుడుంటూ ఎటు పోతుందో కూడా తెలియదు కదా, అందుకని. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటదండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే కొన్ని సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి దానికి పెట్టుబడి సాయము వగేరా చదువుకున్న విద్యార్థులకి కొంత బెనిఫిట్ ఉంటాయని. అందుకని చంద్రబాబు రావు అంటున్నారా? చంద్రబాబు ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ దర్శనం ఎలా వస్తే బాగుంటది? దర్శనం చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. లక్ష్మీ గారు, గొట్టుముక్క లక్ష్మీ గారికి ఇచ్చారు, రమేష్ శివప్రసాద్ రెడ్డి గారికి. టీడీపీ బాగుంది ఇక్కడ. బాగుంది ఇక్కడ. ఓకే. గురువు గారు ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. చెప్పండి సార్, ఎలా ఉంది సార్ దర్శనం? పోటీగానే ఉందండి. పోటీగానే ఉందా? మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? సారి జగనే వస్తాడు. జగన్ వస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఎలా ఉంది ఫైట్? అంటే టఫ్ ఫైట్ ఆడడానికి అవకాశం ఉంది ఇక్కడ? ఏదైతే పోటీగానే ఉంది. దర్శి ఏరియా వరకు. ఓకే. దర్శి ఏరియా వరకు పోటీగానే ఉంది. పైన మాత్రం జగనే వస్తాడు. జగన్ వస్తారు. నా పేరు సంజీవులే. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటారు అంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళు అభివృద్ధి. అభివృద్ధి సంక్షేమ పథకాల ఏమైనా గానీ జగన్ ఎలా చేశారు 5 సంవత్సరాలు? బాగానే చేసిండు. వాళ్ళు వస్తారంటారు ఆయన? వస్తే రావచ్చు చెప్పగలిగింది. ఎలా ఉందండి? రెండు సమానంగానే ఉండదు. సమానంగా ఉంది. ఏం పేరు మీ పేరు? చెప్పండి. సరే ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు రావాలండి. బాబు గారు రావాలి. అభివృద్ధి చేయడానికి ఏం చేశాడండి? మధ్య నిషేధం అన్నాడు. అబ్బో మామూలు బ్రాండ్లు అమ్మట్లేదు. ఓకే. బాబు గారు వస్తే అభివృద్ధి బాగుంటుంది. ఇక్కడ బాగా టైట్ గా ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ మెజార్టీ ఉండదు. గురుగారు, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని? అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు రావాలి. రావాలి అంటే ఈయన కూడా చేస్తున్నారు కదా మంచి పథకాలు. చేసింది అయిపోయింది. ఆయన చేసిన వరకు చేసినాడు. ఇంకా చాలంటారా? ఇంకా చాలు. ఓకే. ఇంకా వద్దు. దర్శనం ఎలా ఉంటదంటారు? దర్శిలో చూద్దాం ఎట్లుంటుందో. ఒక కొత్త క్యాండిడేట్ కాబట్టి 90%. థ్యాంక్ యూ. పేరు తోట రాయుడు. చెప్పండి సార్, ఎలా ఉంది దర్శనం? టీడీపీ గెలుస్తుంది. టీడీపీ గెలుస్తుంది పక్క? ఖచ్చితంగా. ఎందుకని అంటారు? ఎందుకని అంటే రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? అభివృద్ధి జరగాలి కదా మరి. ఓకే. జాబ్స్ రావాలి పిల్లలకి. మద్యం రేట్లు పెంచారు. ల్యాండ్ లాక్కుంటున్నారు. దోపిడీలు జరుగుతున్నాయి కదా మరి. టీడీపీ వద్దంటారు? ఖచ్చితంగా వచ్చింది. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టైం ఎట్లుందో మరి అవుతుందో. మీకు ఎవరు వస్తే బాగా అనిపిస్తుంది? మీకు ఎవరైనా ఇబ్బంది లేదు. ఓకే. ఎవరు వచ్చిన పథకాలు ఇస్తారు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆయన చెప్పి ఏం చెప్తాడు, ఏం చెప్పినా ఆయన చెప్తాడు. ఓకే. ఎవరైనా పరిపాలన బాగుండాలని కోరుకునేవాళ్ళు. ఓకే. మరి ఇక్కడ దర్శనం ఎలా ఉందంటారు ఈసారి? టైట్ గా ఉంటుంది. టైట్ గా ఉంది. ఎందుకంటారు? అవతల లేడీ కాబట్టి కొత్త అభ్యర్థామా 2 సార్లు చేస్తున్నాడు కాబట్టి నాన్నగారు ఆయన చేస్తున్నాడు కాబట్టి కొంచెం టైట్ పరిస్థితి ఎవరికి వాళ్ళకి. టైట్ పరిస్థితి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలా. ఎందుకని సార్? మన అభ్యర్థి చాలా వెనకబడి ఉంది. ముందుకు పోవాలంటే ఖచ్చితంగా అసలు నాయకుడు మనకు ఉంటేనే మనకి అన్ని అభ్యర్థి ముందు ఉంటాయి. ఇప్పుడు దాకా 5 ఏళ్ళు చేశాడు కానీ అభ్యర్థి ఏమి లేదు సార్. వెనకబడి ఉంది కానీ స్టూడెంట్స్ చాలా మంది అందరూ ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళకి జాబులు లేక.
మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడనా? ఇక్కడ రెండు బలంగానే ఉన్నాయి సార్. రెండు బలంగా ఉన్నాయి. రెండు సపోర్ట్ గా ఎవరు వస్తారో చెప్పలేమంటారా? చెప్పలేము సార్. మెజార్టీ మాత్రం ఇంకా లక్ష్మి గారు వస్తేనే మాకు బాగుంటుంది సార్. అవకాశం ఇవ్వాలి లక్ష్మికి. సార్ జగన్కి ఇచ్చాము, లక్ష్మి గారు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా సార్. లక్ష్మి కూడా బాగానే అవకాశం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాజకీయాలు ఉంటారు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఆమె కూడా అమ్మాయి కూడా బాగానే చేసే పట్టులో ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మన లక్ష్మి గారికి మేము వేసి ఓటేసి గెలిపించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? సాంబయ్య. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తేనే బాగుంది. ఎందుకని సార్? అంతకుముందు సంక్షేమ పథకాలు కాక ముందు ఇండస్ట్రీలు, ఉద్యోగాలు అయ్యేం లేవుగా ఎవరికనేది. నువ్వు సంక్షేమ పథకాలంటే ఎవరైనా ఇస్తారు, ఆయన వచ్చినా ఇస్తాడు. ఇప్పుడు కనీసం మనకి రాజధాని అనేదే లేదు. మరి రాష్ట్రం 5 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగుతుంది. అందుకని ఇలా ఉంటే బాగుంటుంది. మరి ఇక్కడ ఎలా ఉందండి సార్? ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ అమ్మాయి గెలవచ్చు, లక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉంటదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? పథకాలు వస్తున్నాయి మీకేమన్నా? పథకాలు రాలేదా? అదేనమ్మా, అమ్మ ఒడి గాని. అమ్మ ఒడి వచ్చింది 2 సార్లు. ఇల్లు స్థలాలు అవన్నీ పెట్టుకుంటే రాలా. ఇళ్ల స్థలం రాలేదా? ఎందుకు రాలేదమ్మా? మా ఆయన చనిపోతే అది వైఎస్ఆర్ బీమా పెట్టుకున్నా గానీ రాలేదు. మీకు పెన్షన్ వస్తుందా? మీకు పింఛన్ వచ్చింది, మధ్యలో 7 నెలలు ఆపేశారు, మళ్ళా వస్తుంది. ఇప్పుడు వస్తుంది. 18,000 లేదు. నా పేరు పసురెడ్డి నారాయణ. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మన చెప్పలేదు సార్, రెండు అట్నే ఉండాలి. మీకు ఎలా ఉంది? మీకు ఎవరైతే బాగుంది అనిపిస్తుంది? ఎవరైనా మనకు మన శ్రమ మాకు తప్పదు. పథకాలు మనకు వచ్చేస్తాయి. ఆయన పథకాలు ఇస్తా అన్నాడు, ఈయన పథకాలు ఇస్తా అన్నాడు. భయపడడం పని లేదు, భయపడాల్సిన పని లేదు. రెండు అటు మంచిగా ఉన్నాయి, ఇటు మంచిగా రెండు మంచి పథకాలు ఉన్నాయంటారా? పథకాల గురించి భయపడడం అవసరం లేదు. గెలిచిన తర్వాత ఎవడు దిగుతుడో ఎవడు ఇస్తుడో కూడా తెలియదు. ఓకే, 5 సంవత్సరం పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? ఏం చదువుతుంది ఇంకా మన అట్లుంది, ఇంకా అట్నే ఉంటది. ఓకే, మరి ఇక ఎలా ఉంటుంది దర్శిలి సారి? లక్ష్మి గారా బోచేపల్లి గారా? రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగున్నాయి. రెండు అటు ఇటుగానే ఉంది. అటు ఇటుగా ఉంది. మెజార్టీ కూడా కొంచెం అటు ఇటుగానే వస్తాయి. ఒక 500 అటు ఇటు. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నా పేరు బిఎన్ సార్. ముఖ్యమంత్రి ఎవరు కావాలి? ముఖ్యమంత్రి ఎవరు కావాలి? నాకు తెలియదు సార్. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డా? ఎవరైతే 5 సంవత్సరాల నుంచి ఇల్లు లేక కానీ పూరి కొంప నాకు పిలిచినాను, ఇన్ని ఉన్న పావులంతా కాజేసుకున్నా. పింఛన్ రాలేదు నీకు? పింఛన్ వస్తుంది సార్, పింఛన్ రాలేదని నేను అలా. పింఛన్ వస్తుంది. ఆ ఇల్లు ఆడ తెచ్చి బాకీ అంతా పట్టుకొని తంతుండ్రు. అమ్మా నీకు దండాలు చేస్తాను, వచ్చినప్పుడు ఇస్తానమ్మా అని 1,50,000 ఖర్చు పెట్టి దారబందాలు లెవెల్కి కట్టుకున్నా. ఇల్లు కట్టావా? ఇల్లు కట్టి అప్పు చేసి ఇల్లు కట్టావు? అప్పు చేసి ఇల్లు కట్టిన. ఇప్పటికి వచ్చలేదు, ఇప్పుడు గోద పోయి వస్తున్నా, ఇయ్యాల పోయి వస్తున్నా. బైకులు వాళ్ళు దగ్గర కుళ్ళేస్తే వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు నా సంగతి. అది ఆయనకు తెలుసు, అందరికి తెలుసు. చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. సరే, చంద్రబాబు దిగిపోయేటప్పుడు రూపాయి వేసి దిగిపోయింది. సిమెంట్ కట్టలు వచ్చాయి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అన్నారు? జగన్ గారు. ఎందుకు మేడం? అన్ని బాగున్నాయి తను చేసే సేవలన్నీ. ఓకే, మరి దర్శిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? దర్శిలో పూచేపల్లి. పూచేపల్లిగా. థ్యాంక్ యూ మేడం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొద్దిగా పథకాలు అవి బాగా ఇచ్చారు కాబట్టి రేపు ఫ్యూచర్ లో నేనైతే బాగానే ఉంటది అనుకోండి. జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నారా? జగన్ వస్తే బాగుంటదండి. ఎందుకంటే ఇప్పుడు 2 years మనకి 2 సార్లు కరోనా వచ్చింది. ఇప్పుడు ఆయన మెయిన్ పరిపాలించింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో ఒకేసారి అన్ని డెవలప్మెంట్ కావాలంటే కష్టం. ప్లస్ ఆయన అనుకున్న ప్రకారం అందరూ పేదలకైతేనేమి అన్ని పథకాలు కరెక్ట్ గా ఇస్తాడు. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఏదన్నా ఐటీ పరంగా కంపెనీస్ గానీ ఈ రోడ్లు గానీ జరిగిద్దని మా ఉద్దేశం. అది కొద్ది టైం ఇస్తే అది కూడా చేస్తాడు. అన్ని ఒకసారి 3 సంవత్సరాల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 ఏళ్ళు అట్లా పరిపాలించారు.
ఆయన ఉన్నప్పుడు ఒక్కొక్క ఐటీ రంగం అని రోడ్లని ఆయన చేశాడు. ఓకే. ఈయన వచ్చినాక పథకాలు పేదలకి ఎలాగ అందాలి అనేది ఏం చేశాడు. ప్లస్ మెయిన్ ఏంటంటే ప్లస్ పాయింట్ వాలంటరీ వ్యవస్థ. దాని వల్ల కొద్దిగా పింఛన్లు కానీ అన్ని కరెక్ట్ గా అందినాయి. ఇప్పుడు 2 months నుంచి పెద్దోళ్ళు పింఛన్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేపు వీళ్ళు వస్తే ఎలా ఉంటుందో చెప్పలేము. ఓకే. కాకపోతే కొద్దిగా వృద్ధులే వీళ్ళకి పింఛన్ దర్శలో కొద్దిగా కష్టంగానే ఉంది సార్. కష్టంగానే ఉందా? లక్ష్మి గారు వచ్చారు కదా, ఇద్దరికి కొద్దిగా టైట్ పొజిషన్ గానే ఉంది. అదే వేరే క్యాండిడేట్ అని అయితే కొద్దిగా పూచపల్లి గారు గెలుస్తారని అనుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంది. అంటే మెజార్టీ తక్కువ వస్తుంది, తక్కువలో గెలవచ్చు ఎవరైనా, అంతేగాని అంత పోయినసారి వచ్చినట్టు రాదు. కాకపోతే వీళ్ళు మంచి వీళ్ళు కూడా కొద్దిగా పేరుంది. నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ లో వీళ్ళు టీడీపీ వాళ్ళు క్యాండిడేట్ ని నిర్ణయించక ముందు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనే అనుకున్నాం మేము. కూడా ఈయనే రావచ్చు అనుకున్నాం. కానీ దొడ్డిపాటి లక్ష్మి గారు వచ్చాక కొద్దిగా జనాలు కొద్దిగా మార్పు అనేది కనపడుతుంది. చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది ఏపీలో? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారా? ఎందుకని? పథకాలు ఇస్తాయి, అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేస్తారనా? రాజధాని చేస్తాను. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ దర్శిలో లక్ష్మి గారా శివ గారా? లక్ష్మి గారా శివ గారా? లక్ష్మి గారు. లక్ష్మి గారు. మీ పేరేం పేరు? చెప్పండి, పర్వాలేదు. ఏం పేరు? పాలు నర్సయ్య. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే వాళ్ళు బాగుంటారు. ఎవరు గెలిస్తే వాళ్ళ? అంతేగా నా పెద్దోడిని నేను ఏదో తెలియక అన్నాను. ఎవరైనా బాగానే ఉంటారు. గెలవద్దు, ముందు జగన్ కావద్దు, జగనే ఉంటాడని అంటున్నారు అందరూ. అందరూ అన్నారు జగన్. నేను విన్నంత వరకు జగనే అంటున్నారు. ఓకే. అదృష్టం ఎలాగుందో మరి ఇక్కడ ఎలా ఉంటదంటారు దర్శిలో? ఎలాగుంటుంది? ముసలి మేము 81 సంవత్సరం. మీకు తెలుస్తుంది, చెట్టు కింద అక్కడక్కడ కూర్చుంటారు కాక అంతా మొత్తం కరెక్టే. ఇది చేసేవాళ్ళం కాదు, చెప్పేవాళ్ళం కాదు. ఎలా చేస్తుంటారో ఎలాగుంటుందో అంత మొత్తం తిరిగి కూర్చునేవాళ్ళం. ఆ రోజు పోయి వేసి వస్తాం ఓటు. ఓకే. మేము లేపాక్షి టీవీ చూస్తున్నాము. లేపాక్షి టీవీ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని సార్? ఎందుకని? పనులు బాగా చేస్తారు. పనులు బాగా చేస్తున్నారు. ఓకే. మరి ఇక్కడ దర్శిలో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? పూచేపల్లి. ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటది అంటారా? ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటదా? ఈజీ గెలుస్తారు. మీరు చెప్పండి. సార్ ఎవరు వస్తే బాగుంటుంది దర్శిలో? ఎవరనే లేదు, ఫుల్ టైట్. ఫుల్ టైటా? ఎందుకని? ఎందుకనంటే ఇద్దరు గట్టిగానే ఉన్నారు మా ఎంపీలు. మీరేమనుకున్నారు? ముఖ్యమంత్రి ఎవరవుతారు అనుకుంది సారి? ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేసేవాడు కావాలనుకుంటున్నాం. పరిపాలన చేసేవాడు. ప్రజెంట్ మరి జగన్ గారు డబ్బులు ఇచ్చేవాడు కదా, పరిపాలన చేసేవాడు కావాలనుకుంటున్నాం. పరిపాలన చేసేవాడు కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు భాష అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఊరంటే వాళ్ళు ఊరు స్టార్ గల్లో అయితే వాళ్ళు, ఊరు స్టార్ గల్లో అయితే వాళ్ళు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 years చూసారు కదా. ఒక రకం బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకో రకంగా ఏముంది, బాగానే చేశాడు. ఒక రకంగా బాగున్నారు, చేసిన కానీ బాగా చేశాడు. అది మరి సార్ దర్శనం ఎలా ఉంటది? దర్శనం వాళ్ళ స్టార్ కొత్త ఆమెమో కొత్త ఆమె, ఈయనేమో పాత ఆయన. అది మరి నెక్కుతారా శివప్రసాద్ గారు? చెప్పేది అదేమో మనం చెప్పేది కాదు కదా. మన బెమ్మగా ఎట్టుంటే అట్టు వేస్తాం ఓటు. తర్వాత అప్పుడు ఎలా ఉంటా చేస్తారా? అప్పుడా ఆ రోజు అలాగేమిటి, ఒక రోజుకే మారిపోవాలనుకుంటే అంతే. అదేమో బాగుంది, చేతిలో పనే కదా. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు ఓటు. మాకు ఫిక్స్ అయిపోద్ది, మాకు పుట్టినప్పటి నుంచే. మరి కాంగ్రెస్ కూడా పొడి చేస్తుంది. కాంగ్రెస్ అయిపోయిందా? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి చేస్తుంది జగనే కదా, పేదలకైనా గానీ. ఓకే. ఎలా ఉందండి ఇక్కడ? ఇక్కడ శివ గెలవాలి. దర్శిలో ఎవరు వస్తారు? పూచేపల్లి. తప్పగానే ఉంటది. ఏం పేరు వస్తారా? షుగర్ వస్తారా? ఇక్కడ లక్ష్మీ వద్ద అనుకుంటున్నారు జనాలు. లక్ష్మీ వస్తా అనుకుంటున్నారు జనాలు. ఏం చేస్తున్నాం అండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఏం మంచి చేస్తారండి. మంచి చేస్తారండి. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ ఈసారి? ఇక్కడ
రెండు దెబ్బగా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే ఈ పాలన చూస్తున్నారు బాబు, ఇంకెందుకు మళ్ళీ ఈ పాలన. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది సార్? ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారాలి అంతే. ఎందుకని సార్? రాష్ట్రం ఆర్థికంగా వెళ్లాల్సిన స్థితికి వెళ్ళిపోయిందండి. ఓకే, అందుకని ప్రభుత్వం మారితే బాగుంటుంది ఆలోచన. బాగుంటది. జగన్ అయితేనే బాగుంది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? అతను అన్ని బాగానే చేశాడు మంచి. ఓకే, అమ్మఒడి పిల్లలకు చేశాడు, ఇళ్ళ పట్టాలు బాగా మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ పూచేపల్లి వస్తుంది. పూచేపల్లి వస్తుంది. ఈజీగా సార్ టఫ్ ఉంటుందా? ఈజీగానే. ఈజీగానే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని? పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? పూచేపల్లి. పూచేపల్లి కాదు. ఎందుకని అంటారు? ఆయన చేసే మంచి పనులు బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే అతను మామూలుగా తెలియగలడు. హైదరాబాద్ బాగు చేశాడు కదా. ఓకే, అట్లా బాగు చేస్తాడని అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఎలా ఉందండి? దర్శిలో టీడీపీ హవా కొద్దిగా ఉంది. టీడీపీ హవా ఉందంటారా? ఓకే, గురుగారు మీరు చెప్పండి. టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఎందుకని? అలా ఉంది. అలా ఉందంటారా? ఓకే, చెక్క వెంకట శివాజీ అండి. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటారు. చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 5 years చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? చెప్పే కదా అన్నారా? మరి దర్శనం ఎలా ఉంటుంది అంటారు? లక్ష్మి గారా, శివ గారా? తగ్గ ఉంది. గురుగారు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు. మరి ఇక్కడ ఎలా ఉందండి? వైసీపీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటదని కోరుకుంటున్నాం సార్. ఎందుకని సార్? ఎందుకనంటే జగన్ పనులు నాకేం నచ్చలేదు. నచ్చలేదు? ఏం నచ్చలేదు? ఏది నచ్చలేదు ఆయన చేసింది. పథకాలు ఇవ్వడం నచ్చలేదా? పథకాలు మాకు అందటం లేదు. పైపెచ్చి పింఛన్లకు ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరగలేక ఆడోళ్ళు ముసలోళ్ళు ఏడుస్తున్నారు. ఒక ఆమె ఇంతకు ముందు పడిపోయింది. అంత అవసరం ఏం సార్? మామూలుగా ఇవ్వచ్చు కదా. దానికి ఆయనకి ఏమైనా అడ్డు చెప్తారు ఎవరన్నా? ఎవరు ప్రాబ్లం అది? జగన్ ప్రాబ్లమ్. జగన్ ప్రాబ్లమా? అంటే ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా ఇప్పుడు, అలాగే పట్టుకెళ్ళి ఇవ్వకూడదు కదా. అవును సార్. సార్ ఆయన రెడ్డి ఎవరు సార్? ఇప్పుడు ఆడ కూర్చున్నారు కమిషనర్, ఎన్నికల కమిషనర్. అతని ప్రాబ్లమే. వాళ్ళిద్దరు ప్రాబ్లమే. చూడండి బ్యాంక్ దగ్గర ఏడుస్తున్నారు. ఓకే, అది సార్. మరి ఈసారి దర్శనం ఎలా ఉంటుందంటారు? దర్శి లక్ష్మి గారు గెలుస్తుందని మేము ఊహించుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీం చూస్తున్నాం అండి. చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అంటే అభివృద్ధి జరిగిద్దని. అభివృద్ధి జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఈసారి ఎలా ఉంటుంది దర్శిలో? దర్శిలో లక్ష్మి గారు గెలుద్దాం అనుకుంటున్నాం. ఈజీ గెలుస్తారని టఫ్ ఉండదు అంటారా? టఫ్. ఓకే, సగాల మీరు ఒకసారి మార్పు చూద్దామన్నా? మార్పు చూద్దామని. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years చూసారు కదా. బాగలేదు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చాలా మంది ఇంకా పరిస్థితులు బట్టి ఒకసారి మారుతున్నారు కదా, అబద్ధమయ్యే కాకుండా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటదండి? ఇక్కడ ఎలా ఉంటది? తెలుగుదేశం ఉండొచ్చు. తెలుగుదేశం ఉండొచ్చు అక్కడ. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సార్? లక్ష్మి గారు వస్తేనే బాగుంటుంది. లక్ష్మి గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? జగన్ గారు అంతా ఇదంతా ఇంతకు ముందు మందుండి తాగితే అన్నం తినాలనిపించేది. ఇప్పుడు తేలు కుడితే ఇంతకు ముందు మాక్సిమం పెద్దవాళ్ళ కాలంలో ఒకసారి కమ్ముల్లాగా వస్తుంది అనేది ఐడియా ఉందా? అట్లా రావటం 90 మంది తాగితే అన్నం తినేది లేదు, పాడు లేదు. ఓకే, అంతవరకు. థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు వస్తే మనకు మంచిది. చంద్రబాబు నాయుడు
మన అమ్ముడిని లక్ష్మి బాగా చేస్తుంది అందరికి. మన చంద్రబాబు నాయుడు నీళ్ళు తెప్పిస్తాడు, అందరూ పింఛన్ ఇస్తాడు. ఈ జగన్ వచ్చాక ఈ ఎవరికైనా రూపాయి డబ్బులు ఇలా ఇటు చేస్తున్నాడు అందరినీ. ఇప్పుడు మా నాన్న ఇస్తే చంద్రబాబు నాయుడు ఇస్తే మా అందరికి బాగా చేస్తాడు. లక్ష్మి బాగా చేస్తాడు. లక్ష్మి బాగా మంచిది, ఆమె బుద్ధి మంచిది. మన బాలాపోయి తీసుకుపోయి అందరినీ బాగా చూసింది అమ్మ. ఆమె వస్తే మాకు బాగుంటది కలిసి, అందరికి బాగా చేస్తుంది. చంద్రబాబు నాయుడు మంచోడు నాకు, నాన్న అంటే చేస్తాడు అందరికి. ఓకే నమస్తే. టీడీపీ మాత్రం గ్యారెంటీ వస్తుంది. 10,000 కాదు 20,000 పెంచి వద్ది చూడు. పోతే మా పవన్ కళ్యాణ్ చౌడయ్య చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని పథకాలు డైరెక్ట్ గా వేస్తాడు, ఒకరు పొజిషన్ లేకుండా బాగుంటది జగన్మోహన్ రెడ్డి అయితే. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ శివ గెలుస్తాడు. భూషపల్లి శివ గారు గెలుస్తారు. ఇది గెలిస్తే టఫ్ ఉంటదా? సులువుగా గెలుస్తారా కష్టంగా గెలుస్తారా? సులువుగానే గెలుస్తాడు. సులువుగానే గెలుస్తారు. మీ పేరు? అమ్మా మేము లేపాక్షి టీం చూస్తున్నాం అమ్మా. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనమ్మా? అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి. అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారమ్మా? ఇక్కడ శివప్రసాద్ గారు వస్తారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. లేపాక్షి టీం చూస్తున్నాం అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటది. ఎందుకని సార్? మాట్లాడు. ఎందుకని సార్? ఆయన అయితే బాగా డెవలప్మెంట్ ఏదైనా బాగుంటదండి. ఓకే, ఏం చేయట్లేదు అంటారా జగన్ గారు? చేస్తున్నారు, అన్ని మాకు అంత నచ్చట్లేదు. మరి సార్ దర్శనం ఎలా ఉంటుంది అంటారు? గుట్టుపాటి లక్ష్మి గారు గెలుస్తారా? ఈజీ గెలిస్తే టఫ్ అని ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంటుంది. టఫ్ అని ఉంటుంది. ఏం పేరు మీ పేరు? ఏం పేరు సార్ మీ పేరు? రామిరెడ్డి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి పనులు బాగా చేశాడు. ఓకే, సొంత కార్యక్రమాలన్నీ అందరికి అమ్మిది. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ పోటాపోటీగానే ఉంటది, ఈజీగా ఉండదు. ఎవరు వచ్చినా వారికి బయటపడటమే కాదు, కొద్దిగా గొప్ప ఓటుతోటి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మనం ఎలా చూద్దాం సార్? చెప్పలేమంటారా? ఈ 5 years జగన్ పరిపాలన ఎలా ఉంది చూసారు కదా, ఎలా అనిపించింది? మనం ఏం చెప్పలేము సార్ ఇప్పుడు పరిస్థితి. ఏం చెప్పలేమంటారా? దర్శనం ఎలా ఉందండి? దర్శనం మంచి పోటాపోటీగా ఉంది సార్. పోటాపోటీగా ఉంది మంచి. ఓకే, ఎందుకని అంటారు? తోళ్ళు వచ్చారు, ఇద్దరు గట్టిగా చేస్తున్నారు. ఓకే, చూడ ఏం చెప్పలా. ఓకే, అది చెప్పన్నా. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే? ఎందుకని బాగా చేశాడు కదా అన్న. బాగా చేశారు. ఓకే, ఇక్కడ ఎలా ఉంటదండి? ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా టఫ్ అంటారా? ఈజీగా గెలుస్తారా టఫ్ అయితే? ఈజీగా గెలుస్తారు. 20,000 మెజార్టీతో. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాగుంటది. చంద్రబాబు గారు. ఎందుకని? కొన్ని పథకాలు చేస్తుండండి. ఆ పథకాలు చేస్తారా? ఇప్పుడు ఏం చేయట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అభివృద్ధి లేదా? ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సారి? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఈసారి చంద్రబాబు నాయుడు. ఎందుకని? అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ టీడీపీ వచ్చిందండి. టీడీపీ వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ అండి.